హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే రైతులకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. అదేమిటంటే అన్నదాత సుఖీభావ గురించి అప్డేట్ అయితే మనకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే అన్నదాత సుఖీభావగా లబ్ధిదారుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎక్కడ ఆ విడుదల జాబితా లిస్ట్ ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలాగే తప్పనిసరిగా మనకి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పట్లో చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను చెప్తాను. అలాగే అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి మన ఏపీ పథకాల గురించి ప్రతిదీ క్లుప్తంగా వివరించడం మన ఛానల్లో ఉంటుంది. రేషన్ కార్డు సంబంధించిన ప్రతి అప్లికేషన్ ఎలా రాయాలని సంబంధించిన కూడా మన ఛానల్లో ఉంది. అలాగే మన ఛానల్ విజిట్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాల ప్రకారం మనకున్న సమాచారం ఏమిటంటే ఇక్కడ రైతులకు ముఖ్యమైన సమాచారం ఏంటంటే అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి ఎవరు గందరగోళంగా గురి కావద్దనేసి రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘాల శాఖలు అయితే మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖు లోపు, అంటే రేపు 18వ తారీఖు లోపు ఈకేవైసీ అనేది ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఈ నెల 21వ తారీఖున అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది మన ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వదిలేటువంటి 2,000 రూపాయలు పీఎం కిసాన్కి ఈ నెల 20న వదలబోతుంది, 21వ తేదీన వదలబోతుంది. మన ప్రభుత్వం కూడా అదే రోజు లేకపోతే 22వ తేదీన 5,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అంటే ఇక్కడ పీఎం కిసాన్ ఏ రోజైతే వదులుతారో మరుసటి రోజున మన ప్రభుత్వం అమౌంట్ విడుదల చేయడానికైతే రంగం సిద్ధం చేసింది. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పీఎం కిసాన్ కానీ వాయిదా పడిందంటే అన్నదాత సుఖీభావ అమౌంట్ పడడానికి కూడా వాయిదా పడవచ్చు. ఆ విషయాన్ని కూడా మన ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇప్పటికి కూడా ఈకేవైసీ చేసుకోలేదనేసి మనం పీఎం కిసాన్ దారుల నుంచి మన రైతు భరోసా నుంచి అయితే సమాచారం అవుతుంది. చాలామంది నిన్న కూడా మన షాప్ కాడికి అయితే వచ్చారు కొంతమంది. మనకు సిఎస్ సెంటర్ మీ సేవ అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈకేవైసీ అనేది పెండింగ్ అనేది చాలామంది కూడా ఇంకా చేసుకోకుండా అలాగే ఉన్నారు. ఈకేవైసీ అనేది పెండింగ్ అనేది చేసుకోకపోతే మాత్రం మీకు అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అంటే అమౌంట్ మీకు జమ కాకుండా ఉంటుంది, పెండింగ్లో ఉండిపోతుంది అనమాట. అది మాత్రం మీరు గమనించవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అనేది మన ప్రభుత్వం మ్యాండేటరీగా చేయడం జరిగింది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్తే బయోమెట్రిక్ ద్వారా చేస్తే మాత్రమే దీనికి వర్తింపజేయడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా చేసుకునే దానికి వెసులుబాటు ఉన్నా కానీ అది పరిగణలోకి సరిగా తీసుకోవట్లేదు, అప్డేట్ సరిగా అవ్వటం లేదు. కాబట్టి బయోమెట్రిక్ ద్వారా అయితేనే మాత్రమే మీకు అవుతుంది. అది మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళినా చేసుకోవచ్చు. ఎందుకంటే సిఎస్ సెంటర్కి మాత్రమే ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగిందనమాట. కాబట్టి ఈ నెల 21వ తారీఖున అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు జమ కావడం, అలాగే వెంటనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులకు 7,000 రూపాయల లెక్కన ఈ నెల రైతులకి అకౌంట్లో జమ కాబోతుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించవలసిన ఏంటంటే మీ అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అకౌంట్ కూడా యాక్టివ్లోనే ఉంటేనే అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఇది మీరు కూడా కొంచెం గమనించవలసిన విషయం. మీరు కొంచెం చూసుకోండి మీ అకౌంట్ ఎన్పిఎస్ లింక్ ఉందా లేదా అనేది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తల్లికి వందనంకి నెగ్లెక్ట్ చేసిన చాలామందికి ఇన్యాక్టివ్లో ఎన్పిఎస్ లింక్ లేక అకౌంట్ రన్నింగ్ లేక ఇన్యాక్టివ్లో పడిపోవడం జరిగింది. అలాగే ఈకేవైసీ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు తప్పకుండా ఉండాలి. మీ ఆధార్ కార్డు జెరాక్స్ కూడా తీసుకెళ్ళండి. అలాగే ఫోన్ తీసుకెళ్ళండి, ఫోన్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి ఓటీపీ పెట్టి ఫింగర్ పెట్టి మీరు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త జాబితా అనేది ఎక్కడ విడుదల చేశారు ఈ లిస్ట్ అనే విషయాన్ని అయితే ఎవరైతే మీకు దగ్గర ఉన్నటువంటి సచివాలయం రైతు భరోసా కేంద్రం ఉంటుందో అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ కూడా ఈకేవైసీ చేయడం జరుగుతుంది. అక్కడ మీ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. కాబట్టి
మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు కేంద్రానికి వెళ్ళారంటే సచివాలయంలో మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, అక్కడికి వెళ్ళారంటే మీ జాబితాలో మీ పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకునే విధానం కూడా వాళ్ళకి ఆ లిస్ట్ అయితే వచ్చిందనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తెలుసుకోవచ్చు లిస్టులో మీ పేరుందా లేదా, అన్నదాత సుఖీభావ పేరుందా లేదా. అలాగే కొత్తవి అప్లికేషన్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తాం అనేది చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఆన్లైన్లో పేర్లు ఉన్నాయో ఈ క్రాఫింగ్ ఎవరైతే చేసుకొని అయితే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ జాబితా కూడా ఆల్రెడీ లిస్ట్ తయారు చేయడం కూడా ప్రభుత్వం చేసిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను, పిఎం కిసాన్ అమౌంట్ అనేది వేయడం 20వ విడత ఎప్పుడు పడితేనే మనం ప్రభుత్వం 5,000 జమ చేయడం జరుగుతుంది. అంటే అది కానీ పిఎం కిసాన్ కానీ వాయిదా పడిందంటే ఇది కూడా వాయిదా పడడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు గమనించవలసిన విషయం అన్నమాట. ఇంకో విషయం మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ ఉండాలనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయండి. మీరు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ఇచ్చేటప్పుడు మీరు అకౌంట్ ఇచ్చానులే, నేను అకౌంట్ ఇచ్చాను ఆ అకౌంట్లో పడతాయిలే అనుకుంటారు. అది మాత్రం పొరపాటు. ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోండి. అలాగే ఎన్పిఎస్ లింక్ అనేది ఏ అకౌంట్కి ఉన్నా మీరు పాత అకౌంట్కి మీరు ఆ అకౌంట్ అన్నదాత సుఖీభావలో ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఎన్పిఎస్ లింక్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం జమ అవడం జరుగుతుంది. ఇది మీరు గమనించవలసిన విషయం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అన్నదాత సుఖీభావ అప్డేట్ ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభావ రైతులకైతే ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఈ నెల 21వ తారీఖున పిఎం కిసాన్ విడుదల చేస్తారు. 22వ తారీఖున మరుసనాడే మన అన్నదాత సుఖీభావ ద్వారా 5,000 జమ చేయడం జరుగుతుంది. 2,000 రూపాయలు పిఎం కిసాన్ ద్వారా జమ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో మన ప్రభుత్వం మిగతా 14,000 కలిపి 20,000 రూపాయలు జమ చేయడానికైతే మన ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మొదటి విడతగా అన్నదాత సుఖీభావ ఈ నెల 21 కానీ 22 తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ వదిలిన మరుసనాడే మన అన్నదాత సుఖీభావ కూడా అమౌంట్ 5,000 విడుదల చేయడానికి మన ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.